జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అమరావతి రైతులకే కాదు ఆంధ్ర ప్రజలందరూ కూడా హర్షించదగినటువంటి రోజు. అమరావతి మహిళలుగా మేమైతే హర్షాతిరేకాలతో నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బాధలు పెట్టినప్పుడు కన్నీళ్లు పర్యంతం అయితే ఈ రోజు కళ్లల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. సువర్ణాక్షరాలతో అమరావతికి శాశ్వత విముక్తి కలిగినటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1631 రోజుల పాటు మేము అమరావతిని నిర్మాణాలు కంప్లీట్ చేయండి, అమరావతికి న్యాయం చేయండి అని మహాప్రభు అని మొత్తుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి కన్నెత్తి కూడా చూడకుండా ఇంకా మమ్మల్ని దౌర్జన్యంగా అక్రమంగా కేసులు పెట్టి స్టేషన్లలో పెడుతూ అక్రమ కేసులు పెట్టడం, మమ్మల్ని అరెస్టులు చేయించడం, చీరలు లాగించడం, ఈడ్పించడం, ఎన్నో బాధలకు వచ్చి ఇన్ని రోజులకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే సెంట్రల్లో మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు అమరావతికి పార్లమెంటులో చట్టబద్దత కల్పించినందుకు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి, ఎన్డీఏ కూటమి నాయకులకి, అలాగే ఇక్కడ రాష్ట్రంలో సీఎం గారికి, కూటమి నాయకులకు కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇప్పుడు నుంచినటువంటి ప్రదేశం అమరావతిలోని ఉద్దండరాయన పాలెంలోని శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతంలో నేను ఇక్కడ శిలాఫలకం దగ్గర నించుని ఉన్నాను. గత 5 సంవత్సరాలు ఏ విధమైన అభివృద్ధికి నోచుకోకపోగా ఒక అడవిని తలపించే మాదిరిగా విష పురుగులు, విషపాములు సంచారం చేసేటువంటి నిలయంగా ఇక్కడ మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా మీడియాలో కూర్చొని ఏది జగన్ మావి గన్ ఏదో సంథింగ్ ఏదో చెప్తున్నాడు. మావి గన్ అంటే మజిలీపట్నం. అయితే నేనేమంటానంటే మాయదారి జగన్ చేసిన మాయ మాటలు నమ్మి ఆ మాయలకు గురైన ప్రజలు ఆయనకు ఓట్లేసి గతంలో 5 సంవత్సరాల పాటు ఈయన మాయ మాటలకు బలైపోయినటువంటి మా అమరావతి రాజధాని రైతుల పట్ల మళ్లీ మావి జగన్ అని చెప్పి ఏదో ఒక మోసపూరితమైన మాటలు, ఈయనకన్నీ మా మీద తప్ప ఇంకోటి రాదు. 3 ముక్కల ఆట, రాష్ట్రాంతో 3 ముక్కల ఆట ఆడటం, మాయ మాటలు చెప్పటం, ఇది ఆయన నైజం. మాయదారి జగన్, ఇక నీ టైం అయిపోయింది, నీ మాటలకు కాలం చెల్లు, దయచేసి ఇంట్లో కూర్చో. బయట ఇలా మతి ప్రేమించి మాట్లాడుతూ తిరిగామంటే పిచ్చి కుక్కలనే గనక తరిమి కొట్టినట్టు జనాలు తరిమి కొడతారు. ఇక అమరావతి వైపు నీలాంటి కాలకైలు కన్నెత్తి కూడా చూడడానికి కూడా సాహసించినటువంటి పరిస్థితికి ఈ రోజు అమరావతి చట్టబద్దత కలుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కనువిప్పు కలిగితే నీకు ఏమాత్రం అమరావతికి జరుగుతున్నటువంటి అమరావతి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి హర్షించు, వీలైతే స్వాగతించు, లేదంటే ఇంట్లో కూర్చో. అంతేగాని అమరావతి అజరామరంగా వెలగబోతుంది. అమరావతి ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దబడుతుంది. దానికి నీలాంటి ఎటువంటి కాలకేలు కూడా ఎటువంటి కన్నెత్తి మీ విషపు చూపులు కూడా పడటానికి అవకాశం లేకుండా ఇక్కడ గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ సెంట్రల్లో పీఎం ప్రధానమంత్రి మోడీ గారు కూడా చట్టబద్దత కల్పించారు. కాబట్టి దీనికి అమరావతి మహిళలు, రైతులుగా మేమందరూ కూడా స్వాగతిస్తూ సంతోషాన్ని వెలిబుచ్చుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్ని తన వల్లే పెట్టుబడులు వస్తున్నాయి, గతంలో నేను చేసిన ఒప్పందాల వల్లే అని మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? వాడు పచ్చిభద్ర వస్తున్నాయి పెట్టుబడులు, వాడు చూసి పెట్టుబడులు వస్తుంటే సింగపూర్ లేరు. మరి రాజధానిలో సింగపూర్ లేరు. ఏంది ఆయన చూసి వచ్చేది? ఉన్నాళ్ళు మొత్తం పరారైపోయారండి. మేము చెప్పేది వాస్తవాలు. వాళ్ళకి మళ్ళీ అబద్ధాలు చెప్పి అబద్ధాల మీద బతికేవాళ్ళం కాదు. మేము మట్టి పిసుకునే రైతులు. మేము ఖచ్చితంగా ఆయన మూలాన సింగపూరాలు పరారైపోయారు. వాళ్ళు 1600 ఎకరం వాళ్ళది. వాళ్ళు అది వదిలేసి పరారైపోయారు. ఇంకా చాలా మంది పెట్టుబడిదారులు పరారయ్యారు. తల్లి చెల్లినే బెల్లగొట్టి బదాటో తార్ రోడ్డు మీద పడగొట్టిన వాడికి వీడికి ఇలువలు లేచి కంపెనీలు వీడి మాటలేని రాటమా ఈఎం గారికి అన్నం ఎట్లా పోతున్నాడు? వాడికి ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. వీడి మాటలేని పరారైపోయారు. కాకపోతే ఈ అబద్ధాల మీద బతుకుతున్నారు కాబట్టి అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిందే లేదు ఈ రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి కంపెనీ నేను తీసుకొచ్చానని మాట్లాడటంపై మీరేమంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి అసలు నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకొని మాట్లాడాయా? ఎందుకంటే నీ ముఖం ఎప్పుడన్నా కంపెనీలు తెచ్చే ముఖం లాగానే కనపడిందా ఎవరికన్నా? నీ ముఖం చూస్తే జేబులు కొట్టేవాళ్ళు వీళ్ళు కనపడతాయని ఒక్కసారి నీ అమాయకంగా నువ్వు నటించిన అమాయకత్వానికి మోసపోయి జనం ఓట్లేసి నువ్వు ఒక్కసారి సీఎం అయ్యే గాని నీ చిన్నాయన చంపి నీ నాన్న కూడా చంపుకుంటావు. పోతే నీ నాన్న చంపినట్టు నీ అర్థం ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుంటే ఇవన్నీ సమస్యలను పట్టుకొని చూస్తుంటే మెట్రో కంపెనీ నువ్వు తీసుకొచ్చావు, భోగాపురం ఎయిర్పోర్ట్ మీరు తీసుకొచ్చారు, గూగుల్ మీరు తీసుకొచ్చారు. మీరు ఆ రోజు ఏమి చేయాలి? మెట్రో కంపెనీ ఒరిస్సా వెళ్ళిపోయింది,
ఇక్కడ ఇట్లేదు. వాళ్ళు ఒరిస్సా వెళ్ళిపోయిన ఫ్యాక్టరీ ఆల్రెడీ ఆ ఒరిస్సా మినిస్టర్ కూడా మాట్లాడాడు అని చెప్పి నువ్వు చెప్పావు నీ టీవీలోనే. మరి ఇవాళ తీసుకొచ్చి మెట్టల్ని మేమే ఆయాలు తీసుకొచ్చాం అన్నావు. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి అంటే చెప్పావు. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నావు. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ కి అంత వ్యతిరేకంగా మాట్లాడినాడు. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ కి అనుమతులన్నీ మేమే కట్టామని చెప్పి చెబుతున్నారు. కొంచెమన్నా సిగ్గు శరం శివులు ఎత్తులు ఉన్నాయా నీకు? ఏమైనా మానవ మర్యాద ఏమన్నా ఉందా? మరి నీ ఇంట్లోనే గెలవలేరు. ఇప్పుడు నీ తల్లిని చెల్లినే సహించలేక వాళ్ళని బయటికి నెట్టేసి నోడివి నువ్వు ఇవన్నీ చేస్తావా? బుద్ధి జ్ఞానం ఏమాత్రం ఉండదు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా నాయకుడిగా ఉండదు. అది పని అయిపోయి సక్రమంగా నడిచి ప్రజల్లో సానుకూలం ఉంటేనే ఉన్నా వాళ్ళది ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావటం కోసం ఈరోజు చేస్తున్నావు. ఇందాక ప్రెస్ మీట్ లో ఏం చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి? వాళ్ళు అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యి పార్లమెంట్ పంపించిన బిల్లుని మళ్ళీ మేము అసెంబ్లీలో పెట్టి బిల్లుని మళ్ళీ క్యాన్సిల్ చేయలేమా అంట. అంటే ఇంకా అమరావతిని క్యాన్సిల్ చేద్దామని నువ్వు అసలు ముఖ్యమంత్రి అవటం ఇది ఉందా? నువ్వు అసలు మళ్ళీ రేపు ఎలక్షన్ లో పోటీ చేసి 2029లో నువ్వు పోటీగా చేయలేరు. చూడు, జగన్మోహన్ రెడ్డికి ఈ మధ్య సరిగ్గా బుర్ర పని చేయట్లా. మొన్న దాకా 3 రాజధానులు అన్నాడు. ఇవాళ రాజధానిలో ఏంది అంటాడు? ఆయనది ఏం పోయింది? బెంగళూరులో ప్యాలెస్ ఉంది, బెంగళూరులో ఉంటాడు. మేము ఇక్కడే ఉండాలి, ఇక్కడే తిరగాలి. బెంగళూరు హైటెక్ సిటీలో ఉండే వాళ్ళకి ఏం తెలిసింది? జగన్మోహన్ రెడ్డి చేసింది అసలు ఏమీ లేదు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అమరావతి రైతులకే కాదు ఆంధ్ర ప్రజలందరూ కూడా హర్షించదగినటువంటి రోజు. అమరావతి మహిళలుగా మేమైతే హర్షాతిరేకాలతో నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బాధలు పెట్టినప్పుడు కన్నీళ్లు పర్యంతం అయితే ఈ రోజు కళ్లల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. సువర్ణాక్షరాలతో అమరావతికి శాశ్వత విముక్తి కలిగినటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1631 రోజుల పాటు మేము అమరావతిని నిర్మాణాలు కంప్లీట్ చేయండి, అమరావతికి న్యాయం చేయండి అని మహాప్రభు అని మొత్తుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి కన్నెత్తి కూడా చూడకుండా ఇంకా మమ్మల్ని దౌర్జన్యంగా అక్రమంగా కేసులు పెట్టి స్టేషన్లలో పెడుతూ అక్రమ కేసులు పెట్టడం, మమ్మల్ని అరెస్టులు చేయించడం, చీరలు లాగించడం, ఈడ్పించడం, ఎన్నో బాధలకు వచ్చి ఇన్ని రోజులకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే సెంట్రల్లో మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు అమరావతికి పార్లమెంటులో చట్టబద్దత కల్పించినందుకు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి, ఎన్డీఏ కూటమి నాయకులకి, అలాగే ఇక్కడ రాష్ట్రంలో సీఎం గారికి, కూటమి నాయకులకు కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇప్పుడు నుంచినటువంటి ప్రదేశం అమరావతిలోని ఉద్దండరాయన పాలెంలోని శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతంలో నేను ఇక్కడ శిలాఫలకం దగ్గర నించుని ఉన్నాను. గత 5 సంవత్సరాలు ఏ విధమైన అభివృద్ధికి నోచుకోకపోగా ఒక అడవిని తలపించే మాదిరిగా విష పురుగులు, విషపాములు సంచారం చేసేటువంటి నిలయంగా ఇక్కడ మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా మీడియాలో కూర్చొని ఏది జగన్ మావి గన్ ఏదో సంథింగ్ ఏదో చెప్తున్నాడు. మావి గన్ అంటే మజిలీపట్నం. అయితే నేనేమంటానంటే మాయదారి జగన్ చేసిన మాయ మాటలు నమ్మి ఆ మాయలకు గురైన ప్రజలు ఆయనకు ఓట్లేసి గతంలో 5 సంవత్సరాల పాటు ఈయన మాయ మాటలకు బలైపోయినటువంటి మా అమరావతి రాజధాని రైతుల పట్ల మళ్లీ మావి జగన్ అని చెప్పి ఏదో ఒక మోసపూరితమైన మాటలు. ఈయనకు అన్ని మా మీద తప్ప ఇంకోటి రాదు. 3 ముక్కల ఆట, రాష్ట్రంతో 3 ముక్కల ఆట ఆడటం, మాయ మాటలు చెప్పటం, ఇది ఆయన నైజం. మాయదారి జగన్, ఇక నీ టైం అయిపోయింది. నీ మాటలకు కాలం చెల్లు. దయచేసి ఇంట్లో కూర్చో. బయట ఇలా మతి ప్రేమించి మాట్లాడుతూ తిరిగామంటే పిచ్చి కుక్కలనే గనక తరిమి కొట్టినట్టు జనాలు తరిమి కొడతారు. ఇక అమరావతి వైపు నీలాంటి కాలకైలు కన్నెత్తి కూడా చూడడానికి కూడా సాహసించినటువంటి పరిస్థితికి ఈ రోజు అమరావతి చట్టబద్దత కలుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కనువిప్పు కలిగితే నీకు ఏమాత్రం అమరావతికి జరుగుతున్నటువంటి అమరావతి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి హర్షించు, వీలైతే స్వాగతించు, లేదంటే ఇంట్లో కూర్చో. అంతేగాని అమరావతి అజరామరంగా వెలగబోతుంది. అమరావతి ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దబడుతుంది. దానికి నీలాంటి ఎటువంటి కాలకేలు కూడా ఎటువంటి కన్నెత్తి మీ విషపు చూపులు కూడా పడటానికి అవకాశం లేకుండా ఇక్కడ గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ సెంట్రల్లో పీఎం ప్రధానమంత్రి మోడీ గారు కూడా చట్టబద్దత కల్పించారు. కాబట్టి దీనికి అమరావతి మహిళలు, రైతులుగా మేమందరూ కూడా స్వాగతిస్తూ సంతోషాన్ని వెలిబుచ్చుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నేను అప్పుడు చేసిన కంపెనీలు ఈ రోజు రాష్ట్రానికి వస్తున్నాయి అది ఇదని మాట్లాడుతున్నాడు. దాని మీద మీరేమంటారు? ఏం లేదు పాపం, అప్పుడు ఆయన అక్కడెక్కడో వెళ్ళి ఆహ్వానించి వచ్చాడనమాట. అక్కడి నుంచి అడుగేసుకుంటా నడుచుకుంటా వచ్చేసరికి మరి 4-5 ఏళ్ళు టైం పట్టిందనమాట. ఇప్పుడు వచ్చి ఇక్కడికి నడుచుకోవటం రీచ్ అవటం అయిందనమాట. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలా అని కాకుండా
కక్షపూరిత రాజకీయాలు చేసి గూగుల్ గాని ఆదాని సెంటర్లను గాని వైజాగ్ నుంచి తరిమేటట్టు చేసి ఇవాళేమో మరి అవి కూడా ఇక్కడికి వచ్చినాయి అంటే ఇంతకు ముందు రోజుల్లోనే నేను ప్రపోజ్ చేశాను, ప్రపోజ్ చేస్తే అవి ఇప్పుడు వచ్చినాయి అన్నావు. రీచ్ అవటం అయిందనమాట. అందుకని క్రెడిట్ సోరీ నీదేనయ్యా. నీ క్రెడిట్ ఏంటంటే తల్లిని చెల్లిని బజార్కు వదిలేసావు, ఇంకా పైపెచ్చు చెల్లి ఒక చీర కట్టుకుంటా ఆ చీర మీద కూడా ఎలిగేషన్లు చేయించావు.